వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరు పురుగు పట్టిందని, అది అంతరించిపోవటం ఖాయమని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ మోడీ పరిపాలన 11 ఏళ్లైన సందర్భంగా కడపలో వికసిత సంకల్ప సభ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. ఇప్పుడు కూటమి సర్కార్లో వికసిత రాష్ట్రంగా మారుతోందని ఆకాంక్షించారు. సజ్జల ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి ఇలాంటి వాళ్ళంతా ఒకే కుండలో ఉడికిన అన్నం లాంటి వారని తెలిపారు. అలాగే అమరావతి మహిళల్ని కించపరిచిన కొమ్మినేనిని అరెస్ట్ చేయడంలో తప్పులేదని వివరించారు. ఇది జరుగుతూనే ఉండాలా, ఇష్టం వచ్చేట్టు విధ్వంస పాలన. గతమంతా జగన్ రెడ్డి విధ్వంస పాలన చేసినాడు, దాన్ని వికసిత పాలనగా మార్చాలా, విశిష్టత పాలనగా మార్చాలా. నేనైతే సింపుల్గా చెప్తున్నా, విధ్వంస పాలన నుంచి విశిష్టతగా మార్చాలా, మేము దాన్ని విశేషంగా మార్చాలా. చివరికి భారత వికాసం జరగాల, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ జరగాల. మోడీ గారి ఆధ్వర్యంలో ఉండబట్టే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు మోక్షం జరిగింది. అదే పక్కన తెలంగాణ, ఆ పక్కన కర్ణాటక, ఆ పక్కన తమిళనాడు, అక్కడ లేదు మోక్షం. డబల్ ఇంజన్ అవసరం, మేము అవసరం, మా పార్టీ అవసరం, మా మోడీ గారు అవసరం. ఇది మా ఉద్దేశం. మేము చేయాల్సినంత చేసేదానికి ఒక గొప్ప నాయకత్వం, ఆలోచన విధానం. యుద్ధంది కూడా మళ్ళీ చెప్తున్నా, యుద్ధంలో కూడా పైచేయి. వాళ్ళు అర్చి గీపెట్టినా, వాళ్ళు తలకిందులైనా ప్రతిపక్షం ఒప్పుకోదు. ఇది ప్రధాన ఉద్దేశం. 11 ఏళ్ళ పన్న మీరు ఏమన్నా పర్సన్ ఉంటే అడగండి. అసలు అది ఉద్దేశం ఏమంటే, నేను ఆలోచన చేసిన అతని యొక్క ఆలోచన ఏమంటే అమరావతి కట్టేదే తనకి ఇష్టం లేదు.